భరద్వాజ్ గారు, 'వారణాసి' ట్రైలర్ కూడా మీరే చూస్తుంటారు. సో మీకు ఎట్లా అనిపించింది? ఏం చెప్తారు సార్? ట్రైలర్ కాదండి, ఇది జస్ట్ టైటిల్ రివీల్ చేయడానికి ముందు ఆయన జనరల్గా తన సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడం కోసం, అంటే ఇది జనరల్గా డైలాగ్ రూపంలో చెప్పచ్చు. ఆయన నా సినిమా ఈ జానర్లో ఇలా ఉండబోతోంది అని ఒక మాట చెప్పేస్తే సరిపోయేది. కానీ అలా చెప్పడం కన్నా కూడా సినిమా చాలా గ్రాండియర్గా తీస్తున్నాం కాబట్టి విజువల్గా చెప్దాము అని అనుకున్నాడు. ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే ఆయన. ఆ విజువల్ స్టేట్మెంట్ని మనం గ్లిమ్స్ అని కానీ లేకపోతే మరొకటని కానీ అనటానికి అవకాశం లేదు. అది జస్ట్ విజువల్ స్టేట్మెంట్ అంతే. నా సినిమా ఈ రేంజ్లో ఉండబోతోంది అని చెప్పాడు ఆయన. ఆ విజువల్ స్టేట్మెంట్లో ఆయన మొదటి నుంచి చెప్తున్నట్టుగా గ్లోబల్ రాడర్ అన్నాడు కదా, అంటే దేశ దిమ్మరి అని ఒక వికృతార్థం కూడా ఉంది దానికి. అయితే ప్రపంచ సంచారి అనుకుందాం. అనుకుంటే ఇంకొక మాట టైం ట్రావెలర్ కూడా అన్నారు. అంటే కాలాల్లో ప్రయాణిస్తాడు, యుగాల్లో ప్రయాణిస్తాడు. ఈ కాలాల్లో ప్రయాణం చేయటము, యుగాల్లో ప్రయాణం చేయటము, అలాగే ఆయన ప్రపంచం అంతా పయనించటము, ఈ వ్యవహారం అంతా కలిపితే ఆ కథ ఏమిటి అనేది మనకు చూచాయిగా అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ ఎరాలోనూ జరుగుతుంది. ఈ ప్రజెంట్ ఎరాలో జరిగేటువంటి సంఘటనల పునాదులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఆ గతానికి వెళ్ళి ఆ గతం నుంచి ప్రేరణ పొంది ఇప్పుడున్నటువంటి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఒక మార్గం కనుక్కుని దాన్ని పరిష్కరించడం అనేది హీరో గారి కార్యక్రమంగా ఈ సినిమాలో ఉండబోతోంది. అందుకోసం ఆ రూట్స్ పట్టుకోవడం కోసం ఆయన ప్రపంచం అంతా తిరుగుతాడు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కోదలుచుకున్నటువంటి విలన్ చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ విలను అతన్ని ఎదుర్కోవటానికి ఆయన చేసేటువంటి ప్రయత్నము, ఈ ప్రయత్నంలో ఆయనకు రకరకాల ప్రేరణలు, అది త్రేతాయుగంలో జరిగినటువంటి రామరావణ యుద్ధం కావచ్చు, ఇతన్ని ఆ క్యారెక్టర్లో చూపించటం ద్వారా ఆ అంశ ఉంది అని చెప్పడం అనే కార్యక్రమం ఒకటి జరగచ్చు ఇందులో. ఆ అంశ అంటే ఆ ఇన్స్పిరేషన్, ఆ థాట్, లేకపోతే ఆ ఐడియాలజీ, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో ఇతను ఉన్నాడు అని చెప్పడమే. అంశ అంటే అదేదో ఆయన నుంచి ఉద్భవించిన వాడని కాదు, ఆ భావ పరంపరలో నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్గా మహేష్ బాబు క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని చెప్పడం కోసం ఇతన్ని రాముడిగా కూడా చూపిస్తాడు, ఇంకేవైనా పాత్రలుగా కూడా చూపించవచ్చు. ఇదంతా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో ప్రజెంట్ ఎరాలో జరిగేటువంటి వ్యవహారం ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా ఆ వృషభం షాట్ ఒకటి పెట్టారు కదా, అక్కడ ఒక బొమ్మ మీద ఈయన్ని కూర్చోబెట్టి నడిపించారు కదా. ఆ నడిపించిన సందర్భంగా ఆయనకేమి శివుడి కాస్ట్యూము మరొకటో వేయలే, నంది మీద, అదే నంది మీద, ఆ నంది మీద నడిపించిన సన్నివేశం ఆయన వేసుకున్నాడు, మామూలు కాస్ట్యూమ్లోనే ఉన్నాడు కదా. ఎందుకు మామూలు కాస్ట్యూమ్లో ఉన్నాడంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి చెందినటువంటి కుర్రాడే. ఇతను ఈ ప్రజెంట్ ఎరాలో జరుగుతున్నటువంటి అనేక అంశాలకు స్పందించి వీటిని తుదముట్టించటం కోసం ఒక ఇన్స్పిరేషన్ వెతుకులాటలో భాగంగా ఆయన గతంలోకి ప్రయాణించి, యుగాల్లోకి ప్రయాణించి, దాని మూలాలు ఎక్కడెక్కడున్నాయో చూసి ఆ మూలాల్లో నుంచి దాన్ని తొలగించటం కోసం చేసేటువంటి ఒక యుద్ధం. అలా ఈ సినిమా ఉండబోతోంది. ఇది అంటార్కిటికాలోనూ జరుగుతుంది, ఆఫ్రికాలోనూ జరుగుతుంది, మరొక చోట అమెరికాలో కూడా జరుగుతుంది. ఇలా ప్రపంచంలో అనేక ప్రాంతాల తాలూకా రెఫరెన్సెస్ మన పౌరాణిక గ్రంథాలలో ఉండి ఉండవచ్చు. వాటన్నిటినీ తవ్వి తీసి ఇందులో వాడుకోవడం జరుగుతుంది. ఈ ప్రయాణం అంతా కూడా వారణాసి కేంద్రంగా జరుగుతుంది. అంటే వారణాసి కేంద్రం అని ఎందుకు అనుకుంటున్నారు అంటే అక్కడి నుంచి అదొక శైవక్షేత్రం అనుకుంటే అక్కడి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది అని. సహజంగా మనకి రామేశ్వరం అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే వైష్ణవానికి శైవానికి ఒక సయోధ్య కుదిర్చేటువంటి ఒక సందర్భం అది. ఆ సందర్భాన్ని ప్రస్తావన చేయటం అనే కార్యక్రమం కూడా ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది అనేది చెప్తున్నాడు ఆయన.
అంటే రాముడిగా కనిపిస్తున్నవాడే ఇంకొక వైపు శివలింగాలు ఇవన్నీ ధరించి ఉంటాడు. అంటే ఈ శివకేశవులకి ఒక రకంగా తేడా ఏమీ లేదు. మనకు త్రిమూర్తి తత్వం ఉంది కదా, ఆ త్రిమూర్తి తత్వాన్ని చెప్పే ప్రయత్నం ఏదో చేస్తాడు ఈయన. ఈ ప్రాసెస్లో ఆయన ఒక రకంగా హిందూ మతాన్ని ఎంబోజ్ చేసి చెప్పడం అనే కార్యక్రమం ఇందులో ఉంటుంది. అంటే గ్లోబల్ సినిమాని ఎలా చెప్తున్నాడు, ఇది గ్లోబల్ మార్కెట్ని అడ్రస్ చేస్తున్న సినిమా. గ్లోబల్ మార్కెట్కి వెళ్ళటం కోసం ఒక ప్రత్యేకమైన కథ అనుకోవాలి కదా. అంటే గ్లోబల్ మార్కెట్లో నడిచే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో. చేజులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్లు బీభత్సంగా ఉంటాయి. ఇవన్నీ ఉంటూనే ఇప్పుడు అందులో ఒక జంతువు నోట్లో నుంచి కోతి అలా బయటకు వచ్చేస్తున్నటువంటి షాట్ ఒకటి ఉంది. ఎందుకుంది అది అంటే హనుమంతుడు లంకకి దూకే సన్నివేశంలో ఒక రాక్షసిని తినేయటం కోసం ప్రయత్నం చేసినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఉదరంలో నుంచి అలా బయటకు వచ్చేస్తాడు ఆయన. అలాంటి షాట్ అదో ఉంది ఆయన బ్రెయిన్లో. దాని రెఫరెన్స్లో నుంచి ఆ బొమ్మ వచ్చింది అక్కడ. ఇలా ఆయన పెట్టిన ప్రతి షాట్కి ఒక రెఫరెన్స్ ఉంది. వానరసేన మొత్తం ఇలా సమూహంగా ఏర్పడి దాని మీద నిలబడి ఆయన టార్గెట్ చేస్తూ ఉంటాడు. కుంభకర్ణుణ్ణి అని చెప్తున్నారు, అవతల ఉన్నది కావచ్చు. ఇప్పుడు కుంభ అనేటువంటి క్యారెక్టర్గా ఇతన్ని చెప్పారు. ఈ కుంభ నికుంభులు ఎవరు, వీళ్ళు కుంభకర్ణుడి పిల్లలే. కాబట్టి ఇలా అక్కడ ఒక పగ ఎలిమెంటు, ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఆయన పురాణాల నుంచి తీసుకొచ్చి, రకరకాల పురాణాల్లో నుంచి రకరకాల సందర్భాలు తీసుకొచ్చి ఒక టైం లైన్లో పెట్టి ఒక బీభత్సమైనటువంటి వంటకాన్ని తయారు చేస్తున్నాడు. ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా జనం చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే పౌరాణిక రెఫరెన్స్ ఉన్నటువంటి ఏ కథలైనా జనం కన్జ్యూమ్ చేస్తారు, ఇది సత్యం. అందుకని అంటే దానిలో ఒక ఫోక్ ఎలిమెంట్ ఉంటుంది. చాలా మతాలలో ఉండేటువంటి మత గ్రంథాల్లో ఉండేటువంటి మత గ్రంథాల ఆధారంగా తయారైనటువంటి ఫిక్షనల్ స్టోరీస్ చాలా ఉంటాయి. బైబిల్ బేస్డ్ స్టోరీస్ చాలా ఉన్నాయి కదా. అలాగే మన పురాణాలన్నీ కూడా మన తత్వశాస్త్రం నుంచి ఉద్భవించినటువంటి కథలే. ఇవన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి, సిమిలారిటీస్ ఉంటాయి. కృష్ణుడి జన్మ వృత్తాంతం, క్రీస్తు జన్మ వృత్తాంతంతో కొంచెం పోలికలు ఉంటాయి. ఇలాంటి పోలికలు ఎక్కడో చోట రిలేట్ చేసేసుకుంటారు జనాలు. రిలేట్ చేసుకుని ఇది ఇండియన్ ఐడియాలజీ అనే చెప్తారు వీళ్ళు. ఈ వారణాసి అనేది లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనేది ప్రోగ్రాం. అందుకని ఆయన తనకు తెలియని ప్రపంచ నాగరికత గురించి మాట్లాడట్లేదు. తను పరిశోధించి తెలుసుకున్నటువంటి భారతీయ నాగరికత అని తను భావిస్తున్నటువంటిది, తన తండ్రి గారు భావిస్తున్నటువంటి దాన్ని ఆయన ఎలిమెంట్స్ అన్ని తీసుకొస్తే ఆ ఎలిమెంట్స్ని జనాలు వావ్ అనుకునేలాగా ఎలా చిత్రీకరించాలి అని తను ఒక స్క్రీన్ ప్లే అనుకుని ఆ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.